నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే అండి. పెద్ది జూన్ 4న రిలీజ్ అవుతున్న తరుణంలో ఒక 1 వీక్ వరకు టికెట్ల ధరలు పెంచుకోవాలి అంటూ హైకోర్టుకు వెళ్ళడం, మళ్ళీ మేకర్సే ఆ పిటిషన్ని వెనక్కి తీసుకోవడం ఎలా చూడాలి? ఇక టికెట్ ధరలు పెరగనట్లేనా? అంటే టికెట్ల రేట్లు పెంపు ఉండే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే. అంటే ఏపీలో ఆల్రెడీ వాళ్ళు క్లియరెన్స్ తీసుకున్నారు, ధరల పెంపు ఉంటుంది అని చెప్పి వాళ్ళు అక్కడ జీవో ఇచ్చేసారు, అయిపోయింది. 600 రూపాయలు పెంచుకోవచ్చు అని చెప్పారు. అంటే ప్రీమియర్స్ కూడా ఉన్నాయి, 3వ తారీఖు ఈవినింగ్ షోసే పడుతున్నాయి అక్కడ. అలాగే ఇక్కడ కూడా అప్లై చేసుకున్నారు ప్రీమియర్స్కి ప్రైస్ హైక్కి. ఈ ప్రైస్ హైక్ ప్రీమియర్స్ లేకపోతే వాళ్ళు పోటీ పడేటువంటి సినిమా ఒకటి ఉంది అక్కడ, పుష్ప 2 రికార్డులు కొట్టాలి అనేది ఒక ప్రోగ్రాం ఉంది. అది కొట్టాలంటే వాళ్ళకి దాదాపు 1200 పెంచారు. అప్పుడు 1200 పెంచారు, 2000కు కూడా టికెట్లు అమ్మారు అనేది ఒక విమర్శ ఉంది. కనుక ఈ సినిమా కనీసం 600 1000 రూపాయలు పెంచకపోతే ఎలా అనేది ఒక ఇష్యూ ఉంది వాళ్ళ మనసుల్లో. అసలు ప్రీమియర్స్కే అవకాశం ఉండకపోవచ్చు, సేమ్ రేటుకి వెళ్ళే అవకాశం ఉంది అనేది కూడా ఒక చర్చ జరిగింది. ఎగ్జిబిటర్లు, తెలంగాణ ఎగ్జిబిటర్లు మీరు జీవో తెచ్చినా మేము రేట్లు పెంచమన్నారు. సింగిల్ స్క్రీన్ వాళ్ళు, మల్టీప్లెక్స్ వాళ్ళు పెంచుతారు ఎలాగో. కాబట్టి ఈ అన్ని వివాదాల నేపథ్యంలో ఇప్పుడు పెద్దికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు ఒక సానుకూల నిర్ణయాన్ని రాబట్టారు. తెలంగాణకు వచ్చేసరికి వీళ్ళు వెళ్ళారు, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారు, అక్కడ వాళ్ళ డెసిషన్ చెప్పట్లేదు. అదే కదా, ఈ లోపు వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళటం అనేది ఒక రకంగా ప్రభుత్వాన్ని అగౌరవపరిచినట్టు అవుతుందేమో అని మళ్ళీ అనుమానం వచ్చింది వీళ్ళకి. అంటే ప్రభుత్వం కన్సిడర్ చేస్తుందేమో, కొంచెం నెమ్మదిగా వెళదాం అంటే మరి మౌనం వహించింది, డేట్ ఏమో దగ్గర పడుతోంది. అంటే మణిశంకర్ వరప్రసాద్కి ఇచ్చారు కదా, కాబట్టి మనకు కూడా ఇస్తారు. చిరంజీవి గారి అబ్బాయి సినిమానే కదా, ఇచ్చే ఛాన్స్ ఉంది. మనం ఎందుకు తొందరపడి కోర్టుకు వెళ్ళటం? కోర్టుకు వెళ్ళాము అనేది ఒక అవిధేయతగా చూసి వాళ్ళు పూర్తిగా డినై చేస్తే ఏంటి పరిస్థితి? కోర్టు ప్రభుత్వానికి అప్పచెప్తే, ప్రభుత్వం నో చెప్తే అప్పుడు మనం తిరిగి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి వస్తుంది. సో ప్రభుత్వం దగ్గరే మాట్లాడుకోవడం మంచిది అనే ఉద్దేశంతో వీళ్ళు విత్డ్రా అయ్యారు కోర్టు నుంచి. ఇప్పుడు ప్రభుత్వంతో ఈ విషయానికి సంబంధించినటువంటి రాజీ బేరాలు లేదు రాయబారాలు నడిపే బాధ్యత మెగాస్టార్ చిరంజీవి గారికి అప్పచెప్పి ఉంటారు. కాబట్టి ఆయన తన రాజకీయ చాణక్యాన్ని, అలాగే రేవంత్ రెడ్డి గారితో ఆయనకున్నటువంటి అనుబంధాన్ని, పైగా ఆయన టెక్నికల్గా ఇంకా కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేయలేదు కాబట్టి కాంగ్రెస్ మనిషిగానే చూడాలి ఆయన్ని. సో ఇన్ని ఆయుధాలు ఉన్నాయి ఆయన దగ్గర. ఈ ఆయుధాలన్నీ ప్రయోగించి ఆయన రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఏదైనా కన్విన్స్ చేసి, హోంమంత్రి కూడా ఆయనే కాబట్టి నిర్ణయం ఆయనే చేయాలి. సినిమాటోగ్రఫీ మంత్రి గారిని బైపాస్ చేసి వెడుతోంది ప్రతిసారి. అది కోమటిరెడ్డి గారు చాలా సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశాడు. నేను ఈ శాఖ మంత్రిగా ఉన్నాను కానీ ఏ ఫైలు నా దగ్గరికి రాదు అన్నాడు ఆయన. కాబట్టి ఈసారి కూడా హోంకే వెళ్ళి, హోమ్ డిపార్ట్మెంట్ ద్వారా సీఎం గారి ఆశీర్వాదం తీసుకుని ఆయన చేతుల మీదగానే ఈ ప్రైస్ హైక్ జీవో ఇప్పించే ప్రయత్నం ఏదో జరుగుతోంది. అంటే గతంలో మణిశంకర్ వరప్రసాద్కి ఇచ్చారు, పెద్ద పెద్ద సినిమాలు అయినప్పుడు కాస్త అటు ఇటు చేసినప్పటికీ కూడా ఇస్తూనే ఉన్నారు. అవును, టికెట్ల ధరల పెరుగుదలకి ఆమోదాన్ని ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు? అసలు ఏం జరుగుతోంది? రాజాసాబ్కి ఇవ్వలేదు కదా, రాజాసాబ్కి ఏపీలో ఇచ్చారు, ఇక్కడ ఇవ్వలేదు. ఆఖరి నిమిషం వరకు వాళ్ళు బుకింగ్స్ ఓపెన్ చేయలేదు, పెద్ద గొడవ జరిగింది. చివరికి ప్రెస్ షోకి వాళ్ళు ఒక థియేటర్ తీసుకుని అక్కడ విమల్ థియేటర్లో ప్రెస్కి షో వేస్తుంటే అభిమానులు థియేటర్ మీద దాడి చేశారు. చాలా ఘర్షణ అయింది, పోలీసులు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది, లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది అభిమానుల మీద. చాలా గొడవ జరిగింది. ఆ గొడవ నేపథ్యంలోనే మణిశంకర్ వరప్రసాద్ గారిని కన్సిడర్ చేశారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి గొడవలు జరిగే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ సినిమాకి ఏదో ఒక పద్ధతిలో ప్రైస్ హైక్ ఇచ్చి ప్రీమియర్స్కి అనుమతి ఇవ్వాలి అని కన్విన్స్ చేస్తారు.
జరుగుతుంది, అది వస్తుంది జీవో. యాక్చువల్గా మనం స్కూళ్ళల్లో ఈ రిజల్ట్ వచ్చినప్పుడు 1, 2, 3, 5, 6 నెంబర్ గేమ్ ఎలా నడుస్తుందో, కొత్త సినిమా, పెద్ద హీరో, స్టార్లు నటించిన సినిమాలు రిలీజ్ అయినప్పుడు కూడా ఈ 100 కోట్ల క్లబ్లు, 300 కోట్ల క్లబ్లు అంటూ ఈ నెంబర్ గేమ్ కూడా అట్లానే అలాంటివి లేవు ఇప్పుడు. 1000 కోట్ల క్లబ్ లోకి వెడుతుందా లేదా అనేది సినిమా క్రైటీరియా. మీరు పాన్ ఇండియా మార్కెట్ సినిమా అన్నారంటే 1000 కోట్ల సినిమా అయితేనే అది వైబుల్ ప్రాజెక్ట్. అంతకు మించి ఏం తగ్గినా 700 వచ్చినా కానీ దాన్ని సినిమాగా కన్సిడర్ చేయట్లా. దేవర సినిమా 500 కోట్లు కలెక్ట్ చేసింది, అయినప్పటికీ ఆ సినిమా పార్ట్ 2 తీయటానికి భయపడుతున్నారు. అది కండిషన్. కాబట్టి 1000 కోట్లు మినిమం వస్తాయి, కనీసం 700 అనేది గౌరవప్రదమైన ఫిగర్ అప్పటి వరకే. ఇప్పుడు 1000 లేకపోతే కుదరని పరిస్థితి. 1000 నుంచి 1800 అనేది టార్గెట్. నెంబర్ గేమ్ ఉంది, అట్లాగా నెంబర్ గేమ్ ఉంది. ఇప్పుడు ఈ నెంబరు మరికొంత పెరుగుతుంది. రేపు రాజమౌళి గారు కొత్త నెంబర్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఆయన. అంటే 160 భాషల్లో సినిమాని రిలీజ్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఆయన ఒక 5,000 కోట్లు 8,000 కోట్లు ఆ సినిమా వసూళ్లు చూపిస్తే అప్పుడు ప్రతి తెలుగు సినిమా డైరెక్టర్కి అది టాస్క్ అవుతుంది, ప్రతి తెలుగు హీరోకి అదొక టాస్క్ అవుతుంది. టాస్క్ అయిన తర్వాత అప్పుడు కనీసం తెలుగు సినిమా అంటే, తెలుగులో ఒక పెద్ద హీరో సినిమా అంటే అది కనీసం 2,500 నుంచి 3,000 కలెక్ట్ చేయాలి అనేది ఒక బెంచ్ మార్క్గా మారుతుంది. ఇది ఈ 100 కోట్లు 1000 కోట్లు బెంచ్ మార్కులు పెట్టింది కూడా వాళ్ళే చెప్పుకుంటూ దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంతే, అదే పద్ధతి. కాబట్టి ఇప్పుడు ఈ సినిమా కూడా వాళ్ళు ప్రభుత్వం మీద ఏదో పద్ధతిలో నయాను భయాను అంటే సామధాన భేద దండోపాయాలు ప్రయోగించి ఒక పాజిటివ్ డెసిషన్ తెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి సినిమా పరిశ్రమ వాళ్ళ సపోర్ట్ అవసరం. రేపు రాబోతోంది అంటే కార్పొరేషన్ ఎలక్షన్ రాబోతోంది. ఆ సందర్భంగానే రామారావు గారిని నిలబెట్టారు అక్కడ. ఆయన మైత్రి వనం దగ్గర ఊరుకునే నిలబట్టలేదు, ఆయనకు ఒక డ్యూటీ ఉంది ఆ విగ్రహానికి. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్ర ఓట్లు అలాగే ఆ క్యాస్ట్ ఓట్లు అవన్నీ కన్సాలిడేట్ చేసి కాంగ్రెస్ వైపు మళ్లించటం అనే డ్యూటీలో రామారావు గారిని పెట్టారు అక్కడ. కాబట్టి ఈ అవసరాలు ఉన్నాయి వాళ్ళకి. ఈ అవసరాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో చిరంజీవి గారిని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు అని భావించి ఏదో పద్ధతిలో ఆఖరి నిమిషంలోనైనా రేవంత్ రెడ్డి గారు ఓకే అదే జీవోని ఇక్కడ కూడా ఇవ్వండి, వీళ్ళు ఏదో పద్ధతిలో నడిపేసుకుంటారు 2-3 రోజులు అనే ధోరణిలో వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. అంటే పైకి చెప్పుకోవడానికి 600 వరకు అని అంటున్నారు, కానీ మనం అంతకుముందు ఎప్పుడో బ్లాక్లో అనేవారు. ఇప్పుడు బహిరంగంగానే టికెట్ ఒకటి 2,000 3,000, మరీ పిచ్చి ఫ్యాన్స్ అయితే 5,000 పెట్టి కొనే వాళ్ళు కూడా ఉన్నారట. ఉన్నాయి. అంటే అది ఎలా ఉంటుందంటేనంటే థియేటర్ దగ్గర రేట్లు పెంచడం అనేది జరుగుతుంది. అంటే ఫుల్ అయిపోయినాయి, టికెట్లు లేవు, వచ్చేస్తారు వీళ్ళు బ్లాక్ చేస్తారు. పాత టెక్నిక్కే, గతంలో కూడా అలాగే చేసేవాళ్ళు. బుకింగ్లో 20 టికెట్లు అమ్మేసి మిగిలిన టికెట్లన్నీ బ్లాక్ అమ్మిన సందర్భాలు చాలా ఉండేవి. కాబట్టి ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. చాలా దానికి జరిగింది అదే. పుష్ప 2కి 2,000 పెట్టి ఎందుకు అమ్మారు? అది 1,200 పెట్టారు. 1,200 టికెట్లు 2,000కి అమ్మిన పరిస్థితి మనం చూసాం సంధ్యా థియేటర్ దగ్గర. ఎందుకు అక్కడే జరిగిందంటే అక్కడ హీరో వస్తున్నాడు అనేది ఒక అడ్వాంటేజ్ పొజిషన్. అంటే హీరో గారు వస్తున్నారు అనేది ప్రొజెక్ట్ చేసి జనాల్లోకి టికెట్ల రేట్లు పెంచి అమ్మారు. కానీ ఇది ఎప్పుడైతే వీళ్ళు గ్రూపుల్లో హీరో వస్తున్నాడు ఆ థియేటర్ దగ్గరికి అని పెట్టారో విపరీతంగా జనాలు రష్ అయిపోయారు అక్కడికి. ఆ థియేటర్ కెపాసిటీ ఆ రోడ్డు కెపాసిటీకి మించిన జనాలు వచ్చాక ఆ ప్రమాదం జరిగింది. ఆవిడ చనిపోవడము, ఆ కొడుకు ఈ రోజుకి అపస్మారక స్థితిలో ఉండటం అనేటువంటి సంఘటనను మనం చూసాం. కనుక ఈ రేట్ల పెంపు అంటే వాళ్ళకి ప్రేక్షకులు అంటే ఎవరిని కోసుకుంటున్నారు ఈ రేట్లు పెంచి? స్ట్రైట్గా అభిమానులనే. మనం అంటే టికెట్లు కొనడానికి వేలం వెర్రితో టికెట్లు కొనాలని ఎవరు ఉత్సాహపడతారు? ఫ్యాన్స్ అయి. కాబట్టి మీరు మిమ్మల్ని అభిమానించిన పాపానికి వాళ్ళ గొంతులు కోసుకు తినేటివి ఏమిటి మీరు? అది తప్పు కదా. మీరు గౌరవప్రదంగా వాళ్ళకి తక్కువ ధరకో లేకపోతే ఉచితంగానో సినిమా వేయండి. మీ సినిమాని జనంలోకి మోసుకెళ్ళటం కోసం వాళ్ళు నానా కష్టాలు పడుతున్నారు కాబట్టి కన్సిడర్ చేయండి వాళ్ళని. కానీ వీళ్ళు అలా ఉండదు. అంటే ఇదొక మూమెంట్, ఒక సెలబ్రేటివ్ మూమెంట్ తెలుగు వాళ్ళందరికీ.
ఆ సెలబ్రేటివ్ మూమెంట్ అనేది ఆల్రెడీ వీళ్ళు డ్రైవ్ చేశారు ప్రమోషనల్ కంటెంట్ ద్వారాను ఈవెంట్స్ ద్వారా. దీన్ని సొమ్ము చేసుకోవాలి. యాక్చువల్గా మీరు అన్నట్టు మనల్ని అభిమానించే వాళ్ళకి మనం ఫ్రీగా చూపించాలి, ఫ్రీగా ఇవ్వాలి. అది మానేసి దోచుకోవడం దండుకోవడం ఎక్కువైపోయిన సందర్భాలు. అలా అయితే తప్ప మీరు అన్నట్టుగా 1000 కోట్ల క్లబ్లోకి చేరలేదు. కాబట్టి ఇక్కడ టికెట్ల రేట్లు పెంపు అనేది చాలా గొడవలతో లింక్ అయి ఉంది. సో ఇది జనాలకి బర్డెన్ అవుతుంది అని కూడా వాళ్ళు ఏమీ ఆలోచించట్లేదు. ఎందుకంటే ఇది ఒక సెలబ్రేటివ్ టైం అనేది వాళ్ళు ఎక్కిస్తున్నారు జనాల్లోకి. మార్కెట్ ఎకానమీ అనవసరమైన వస్తువుల్ని అవసరమైన వస్తువులుగా జనాల బుర్రల్లోకి పంపు చేస్తుంది. అంటే మీరు కనీసం ఇలాంటి ఫోన్ ఉండాలి, లేకపోతే ఇలాంటి కారు ఉండాలి, ఇవి పంపు చేసి కొనిపిస్తారు. అలాగే సినిమాలు కూడా ఇది ఒక బిగ్ సినిమా, బిగ్ ఎక్స్పీరియన్స్ అని బలంగా జనాల బుర్రల్లోకి వెళ్ళిపోయింది. ఈ మూడ్లో జనాలు ఎంత డబ్బులు పెట్టడానికైనా సిద్ధపడిపోతారు. కాబట్టి ఆ మొదటి 2-3 రోజులు ఏది చేసినా చేయాలి. ఎందుకంటే సినిమా అనేది ప్రతి లొకాలిటీలోనూ 80 తెరల మీద పడుతోంది. ఇప్పుడు కుకట్పల్లి అనే ఏరియాలో ఒక 7-8 మల్టీప్లెక్స్లు ఉన్నాయి. ప్రతి మల్టీప్లెక్స్లోనూ కనీసం 10 తెరలు ఉన్నాయి. 10 తెరల్లోనూ ఇదే వేస్తారు సినిమా, ఆప్షన్ ఉండదు ఆడియన్స్. కాబట్టి ఆ 80 థియేటర్లో ఒక్క ఏరియా ప్రజలు. ఇలా చూసుకుంటే హైదరాబాద్లో దాదాపు ఇదివరకు ఒక పెద్ద సెంటర్లో 2-3 థియేటర్లు, 4 థియేటర్లు, 7 థియేటర్లు వేసేవాళ్ళు. ఇప్పుడు ఒక్కొక్క సెంటర్లో 80 తెరలు, 100 తెరల మీద సినిమా పడుతుంది. కాబట్టి ఈజీగా జనాలందరి నుంచి డబ్బులు గ్రాబ్ అయిపోతాయి ఒక 2 days 3 daysలో. అది చాలు వాళ్ళకి. అంతే. మొదటి వారం రేట్లు పెంచడం వెనకాలన్న ప్రోగ్రామే ఇది. ఫస్ట్ వీక్ దాటిన తర్వాత వాళ్ళకి సంబంధం లేదు. అది ఎలాగైనా డ్రైవ్ అవనివ్వండి, వాళ్ళకి సంబంధం లేదు. చూడాలి సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.